అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. మరొక ముఖ్యమైన విషయం కూడా నేను చెప్పాలనుకుంటానండి. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా, గతంలో తూర్పుగోదావరి జిల్లా, మరి ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో ఉందా, కాకినాడ జిల్లాలో ఉందా, సంథింగ్ దోరపూడి అనే గ్రామంలో విగ్రహావిష్కరణ దగ్గర రెండు వర్గాల మధ్య తీవ్రమైన ఉద్రిక్తతలు ఉన్నాయి. అక్కడ కొద్దిమంది ఎస్సీ యువత మీద పోలీసు వారు దాడి చేశారని కొన్ని ఫోటోలు రిలీజ్ అయ్యాయి. అక్కడ రెండు వర్గాల మధ్యలో శాంతి భద్రతలు నెలకొల్పడానికి పోలీసులు 144 సెక్షన్ పటిష్టమైన చర్యలు తీసుకుంటే ఏ ఇబ్బంది లేదు. కానీ అక్కడున్న ఎవరైనా కొద్దిమంది పెద్దలు, డబ్బున్న వాళ్ళు, మోతుబర్లు వాళ్ళ మాట విని దళిత యువత మీద కానీ దాడి చేసే స్థాయికి ఏ పోలీస్ అధికారన్నా దిగజారితే, గతంలో అలా చేసిన ప్రతి ఒక్క అధికారి కూడా ఈ రోజున పోస్టింగ్లు కూడా లేకుండా మొత్తం కెరీర్ అంతా నాశనం చేసుకుని పెట్టుకున్నారు, సస్పెండ్లు అయిపోయి. ఇప్పుడు మరీ చెప్తున్నామండి, ఇది చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంటు. గతంలో దళితుల మీద దాడులు జరగడం, పోలీసు అట్రాసిటీలు, పోలీసులు ఏదో శిరోమండనాలు చేయటం, పోలీస్ స్టేషన్లో కొట్టడం, తప్పుడు కేసులు పెట్టి సెంట్రల్ జైలు అలాంటిది ఏదైనా ఇక్కడ రిపీట్ అయితే ఇక్కడ పోలీసు వారు తమ కెరీర్ని నాశనం చేసుకున్న వాళ్ళు అవుతారు. ఏ ఒక్కరిని మాత్రం వదిలిపెట్టం. ఎస్సీల మీద వాళ్ళకి వెనకాతలు మాట్లాడేవాడు ఎవడు లేడు, వాళ్ళ వెనకాతలు ధనవంతులు లేరు కాబట్టి ఎవడ కళ్ళల్లో ఆనందం చూడడానికి ఎస్సీ కుర్రోళ్ళ మీద మేము దాడి చేస్తాం, పోలీస్ స్టేషన్లో కొట్టేస్తాం అని కనుక ఎవడన్నా తెగబడితే ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారండి, ఇది గ్యారంటీ. కేవలం ఈ బలహీనమైన పక్షం మీద కనుక పోలీస్ అట్రాసిటీస్ మాత్రం ఈ గవర్నమెంట్లో జరగటం లేదండి. ఎందుకంటే చరిత్రలో మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో మెజారిటీ దళితులు తెలుగుదేశం పార్టీ వైపు నిలబడ్డాం. ఇప్పుడు ఎవరో ఒకడిద్దరు చేసే అధికారుల తప్పుల వల్ల పార్టీకి చెడ్డ పేరు వచ్చే పరిస్థితి మాత్రం మేము ఖచ్చితంగా రానివ్వం. అవసరమైతే ఎంత దూరం వెళ్ళైనా సరే అలా తప్పుగా తన అధికారాన్ని దుర్వినియోగం చేసిన అధికారికి చట్టపరంగానే బుద్ధి చెప్తాం.